మా షూటింగ్ అయిపోయాక డైరెక్టరే చచ్చిపోయాడు. ఆ డైరెక్టర్ ఎవరంటే మన సందీప్ రెడ్డి వంగ ఉండు కదా, కేడీ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క ఈ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర పనిచేసిండు. మన సందీప్ రెడ్డి వంగ, శ్రీకాంత్ ఒడేలా వీళ్ళందరూ పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇప్పుడు ఎందుకు అయ్యారంటే ఈ సినిమా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ లాగా పనిచేసిర్రు. కేడీ సినిమాకి సందీప్ రెడ్డి వంగ, ఇంకో వేరే సినిమాకి శ్రీకాంత్ ఒడేలా, వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ లెక్క పనిచేసిర్రు కిరణ్ సార్ దగ్గర. సో కిరణ్ సార్కి మనీ లేక సక్సెస్ లేదు, కానీ కిరణ్ సార్ కేజీక్యూ అని చెప్పి అంతకుముందు కేడీ తీసిండు, మధ్యలో ఇంకో సినిమా తీసిండు, ఇప్పుడు కేజీక్యూ అని చెప్పి సినిమా తీసిండు. షూటింగ్ అయిపోయాక చనిపోయాడు. మీరు ఇప్పుడు వీడియోస్ చూస్తారు కదా, శ్రీకాంత్ అడేలా గారు వచ్చి ఇట్లా వాళ్ళ పేరెంట్స్ కాలు మోపుతారని చెప్పి. సినిమా కూడా చూసినా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. ఈ సినిమా 100% మీరు చూడాలి. ఇట్లా అసలు ఎక్కడ జరగదు. ఆయన అనుకున్న కళ సినిమా తీసింది హిట్ అయింది, కానీ ఇప్పుడు ఆయన లేడు. అర్థమవుతుందా? ఆయన లేడు, ఆయన చనిపోయాడు. షూటింగ్ అయిపోగానే చనిపోయాడు. ఇప్పుడు అందుకనే సందీప్ రెడ్డి వంగ అన్న కానీ శ్రీకాంత్ ఒడేలా డైరెక్టర్ కానీ ఇంతగానం సపోర్ట్ చేస్తారు ఆ సినిమాకి. హీరో నాని గారు కానీ. ఇంకోటి ఇంకా ట్విస్ట్ ఏంటంటే శ్రీకాంత్ ఒడేలా వాళ్ళ సొంతమన్న ఈ సినిమాలో యాక్టింగ్ చేసిండు. సో ప్లీజ్ వాచ్ కేజీక్యూ, వన్ ఆఫ్ ది డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ. ఫస్ట్ ఈ సినిమాని మీరు లేపండి, ఈ సినిమాని సక్సెస్ చేయండి.